రాష్ట్రానికి 4 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నెల 20న రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ రానున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు. మరోవైపు అదే రోజు వరంగల్లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ జరగనుంది. సభకు చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల టైంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసింది సర్కార్. దీంతో వరంగల్లోనే వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్. బ్రేక్ డ్యాన్స్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ మహిళా సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి ఉందన్నారు. బ్రేక్ డ్యాన్స్లకు అలవాటు పడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సురేఖ. రైతులపై బీఆర్ఎస్ నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, కోడిగుడ్లు నాణ్యత పెంపు కోసం కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయాలన్నారు. లేకపోతే తప్పుకోవాలని హెచ్చరించారు మంత్రి. ఇదే సమయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల ధరలు పెంచాలని మంత్రిని కోరారు కాంట్రాక్టర్లు. అయితే కాంట్రాక్టు మధ్యలో ధరలు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు మంత్రి సీతక్క. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు. శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. తెలంగాణ అమరుల ప్రాణ త్యాగం వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు కోదండరాం. జనం సమస్యలపై మరింత కోట్లాడతానని చెప్పారు. ప్రజల సమస్యలు మండలిలో ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు అమీర్ అలీఖాన్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లేదని అన్నారు. కవిత బెయిల్పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు సంజయ్. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. రుణమాఫీలో 1,000,000 కొర్రీలు, ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు కేటీఆర్. మహాలక్ష్మి పథకంపై తాను చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్లో క్షమాపణ చెప్పారు. పార్టీలో యథాలాపంగా చేసిన కామెంట్స్తో సోదరిమణులకు మనస్తాపం కలగడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నారు కేటీఆర్. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమయాల్లో మార్పు చేసింది టీజీపీఎస్సీ. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే పరీక్ష నిర్వహించనుంది. గతంలో ప్రకటించినట్టు మధ్యాహ్నం 2:30కు కాకుండా 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందని తెలిపింది టీజీపీఎస్సీ. దేశంలో మరోసారి ఎన్నికల నగారం మోగింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు 3 విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. ఆర్టికల్ 370 రద్దయ్యాక ఇక్కడ తొలిసారి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది ఏసీ. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి. బెంగాల్లో జూనియర్ డాక్టర్ రేపైన్ మర్డర్కు నిరసనగా సీఎం మమత భారీ ర్యాలీ తీశారు. కోల్కతాలో నిర్వహించిన ర్యాలీలో టీఎంసీ కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. జూడా మర్డర్ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. టీఎంసీ సర్కార్ మహిళలకు అండగా ఉంటుందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులతో అప్రమత్తమైంది కేంద్రం. డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్దే బాధ్యత అంటూ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు,
హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం ఫాక్స్కాన్ టీంకు వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్కు ఉన్న అన్ని అనుకూలతలను చెప్పారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియో. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చారు సీఎం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. 4 రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నారని, వాళ్ళ విలీనంతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్నారు రేవంత్.